నాకు పరిచయమైన విషయం మీకు చెప్పాను. ఆ రోజు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కాకపోతే చాలా మార్పులు వచ్చేసాయి. తను అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కదా, కొంచెం తెలుగు డిఫికల్ట్గా అనిపించేదేమో. తర్వాత తను సొంతంగా చాలా బాగా నేర్చుకున్నారు. తను సొంతంగా బుక్స్ రాస్తున్నట్టు కూడా విన్నాను నేను. తర్వాత ఆర్టికల్స్ రాస్తుంటారు ఈనాడులో, చాలా బాగా రాస్తుంటారు. తన భాష ఇంత చక్కగా నేర్చుకున్న నాకు చాలా సంతోషం వేసింది. అంతేకాకుండా టీచర్ పాఠం చెప్పేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది అని రాసుకున్నాడు ఈనాడులో. ఆర్యభట్టు అనేటువంటి ఆ గ్రూప్లో ఉండేవాడిని నేను. మ్యాథ్స్ సైన్స్ అన్నీ బాగా చేసేవాడిని. తర్వాత తెలుగు బాగా నేర్చుకున్నాను అన్నాడు. తన సొంతంగా బుక్స్ రాస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి. పిల్లలు ఇప్పటికి కూడా 10th క్లాస్ అంటే నేను రిటైర్డ్ అయ్యాను. క్లాస్లో ఉండేటప్పుడు లెసన్స్ అయిపోగానే పిల్లలకి ఎప్పుడు బోర్ కొట్టుకుందా అదే లెసన్ చెప్తే అని కాస్త పవన్ కళ్యాణ్ మాట చెప్పాను అనుకో, ఏ సీట్లో కూర్చునేవాడు టీచర్, ఎక్కడ కూర్చునేవాడు టీచర్, ఎట్లా మాట్లాడేవాడు టీచర్, వాళ్ళకంత సంతోషం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ చిన్నపిల్లల మనస్తత్వాల్లో ఎంత బాగా చోటు చేసుకున్నారో చూడండి. అది మాత్రం నాకు చాలా సంతోషం. పిల్లలు నవ్విస్తారంటే అదే ఒక ఉపాయంగా చేసుకునేదాన్ని నేను. ఈరోజు నేను ఇలా ఉన్నా కానీ నాకు ఇంకా నాకు క్లాస్ రూమ్లో కూర్చున్నట్టే ఉంది నాకు. అలాగే సౌరీష్ టీచరు మాకు ఇంగ్లీష్ చెప్పేవారు, మా క్లాస్ టీచర్ కూడా. ఏదో ఒకసారి నాకు నెత్తి మీద దెబ్బలు పడినట్టు గుర్తుంది, గట్టిగా చేతులు ఇక్కడ పడినాయి గట్టిగా గుర్తుంది. ఇంకా దేనికో టీచర్ గారిని మాట్లాడమని. చిన్నప్పటి నుంచి ఒబీడియంట్గా ఉంటాడు, కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా అంటే చాలా క్లోజ్గా ఉండటానికి కారణం ఏంటంటే 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు 3 క్లాసులకి నేను క్లాస్ టీచర్గా ఉన్నాను. సో వీళ్ళందరూ మాకు సెయింట్ జోసెఫ్స్ స్కూల్ దగ్గర చాలా దూరం నుంచి నడిచి రావాలి. నా బ్యాగు, నా క్యారేజ్ బ్యాగు, బుక్స్ తీసుకోవటానికి వీళ్ళు పందాలు పెట్టుకొని నేను 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 అని వచ్చేవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చేసేసి క్లాస్లో పెట్టేవాడు. నేను అనేదాన్ని బుక్స్ మోస్తే మార్కులు ఏమి రావు అనేది. అంతే, అంత ఆప్యాయతగా అంత ప్రేమగా, అంటే గురువు అంటే అంత అభిమానం ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆఫ్టర్ అయిపోయాము. అలాగే మా పవన్ కళ్యాణ్ నేను చేస్తున్నాను, ఏమనుకోవద్దు. తప్పకుండా ఎక్కలేనంత కొండంత ఎక్కలేని కొండని దేవుడు ఎక్కిస్తాడు. దేవుని ఆశీర్వాదం వల్ల తప్పకుండా తను ఎక్కలేనంత కొండని ఎక్కాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. తప్పకుండా నా మరణాలకు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. పవర్ కోసం కాదు తను పాటుపడుతుంది, న్యాయం కోసం అని మాకు బాగా అర్థమవుతుంది. నేను వాట్ ఎవర్ ఇట్ మే బి ఏమీ ఆశించట్లేదు. తనకు కావలసినంత ఉంది, తనకు కావలసినంత సంపాదించుకున్నాడు. కాబట్టి ఏదో విషయాల కోసం కాదు, కానీ మంచి చేయాలి అనుకునే సంకల్పంతో ఈ పార్టీని పెట్టాడు. కాబట్టి తప్పకుండా దేవుడు తనకు సహాయపడతాడు, తన అండగా ఉంటాడు. దేవుడే ట్రాన్స్ఫార్మే మన చేతిలో ఉంటే స్విచ్లు ఏం చేయలేవు. కాబట్టి మనం అందరము స్విచ్లు లాంటి వాళ్ళమే, కానీ దేవుడు సహాయం చేయాలి, దేవుడు సంకల్పించాలి. అలాంటి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎక్కలేనంత కొండ అంటే అదే మరి. ఒక రిటైర్డ్ టీచర్ నన్ను ఎప్పుడు కొట్టలేదు ఆమె, కానీ ఆవిడ చూడగానే చాలా గౌరవం, ప్రేమ, భయం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు మా దగ్గర. మాకు ఎందుకు ఆవిడ ఇష్టం అంటే మాకు మంచి కథలు చెప్పేవాళ్ళు. మాకు స్టోరీ టెల్లింగ్ సెషన్, స్టోరీ టెల్లింగ్ క్లాసెస్, మంచి కథలు చెప్పేవాళ్ళు. మాకు మంచి మోరల్ టేల్స్ ఉంటాయి. నేను మాకు రిటైర్డ్ టీచర్ గారు ఒకసారి మాట్లాడము. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. నేను చాలా తక్కువ మాట్లాడుతాను, ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం లేదు, జస్ట్ వినడమే ఇష్టం. దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే అనేది నేను ఎప్పుడూ నమ్ముతాను. కాబట్టి పవన్ కళ్యాణ్ విల్ ఏదో తప్పకుండా దేవుడే దారి చూపిస్తాడని
నమ్ముతూ ఆ బిడ్డకి మంచి భవిష్యత్తుని, మంచి పరిపాలనా దక్షతని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ గారితో దెబ్బలు తిందేనంటే వీళ్ళిద్దరి దగ్గర దెబ్బలు తిన్నాను. సౌరీష్ టీచర్ దగ్గర, విజయలక్ష్మి టీచర్ దగ్గర. సరే ఒకసారి గుర్తు ఏంటంటే మీరు ఇప్పుడు పెద్దంతో కొట్టేవాళ్ళు టీచర్ ఒకేసారి ఇలా పెట్టేవాడిని, ఇలా ఇలా పెట్టి కొట్టేవాళ్ళు ఎప్పుడన్నా. సో నాకు ఇవన్నీ చాలా ఆనందం కలిగించినాయి. అవన్నీ ఆ దెబ్బ ఏంటంటే ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి. ఆ భయం ఉంది, ఆ బాధ్యత కానీ మెలుగుతాం ఈరోజు. అలాగే మా విజయలక్ష్మి టీచర్ గారిని ఒకసారి మాట్లాడమని కోరుకుంటాం. సభకు నమస్కారము. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత ఉన్నతమైన భావాలు గల పవన్ కళ్యాణ్ నాకు స్టూడెంట్, నాకు చాలా గర్విస్తున్నాను. నేను చాలా గర్వంగా ఉంది నాకు మా స్టూడెంట్ ఇంత గొప్ప ఏదంటే. ఆ సినిమాలు చూసిన అన్నింటిలో మంచి మంచి సందేశం కూడా, మంచి సందేశం ఉంది. ముఖ్యంగా ఆ సినిమా అంటే అత్తగారిని దారేది, అది నేను చాలాసార్లు నేను చూస్తూనే ఉంటాను, ఎప్పుడు చూస్తూనే ఉంటాను, ఎన్నిసార్లు అయినా కూడా. మంచి సందేశం ఆ సినిమా ఉంది. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి స్టూడెంట్ నేను టీచర్ అయినందుకు. రేపు రాబోయే ఎన్నికలలో మంచి ఫలితం, కష్టే ఫలి అనే చూస్తుంది కదా, ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. కష్టపడేవాడికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, దానికి అసలు తిరిగే లేదన్నమాట. అంటే నాకు అనుభవం కూడా అది. ఆ విధంగా ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటూ భగవంతుని యొక్క కృప తప్పకుండా ఉంటుంది భగవంతునికి. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తాను రోజు కూడా. ఇంకా మీద కాలం నాకు ధైర్యం లేదు, ఇక ఈ రోజు నుంచి కూడా నేను రోజు దేవాలయం పోతుంటాను, శివాలయానికి. మా ఇల్లు మూలపేట కదా, మూలపేట. తప్పకుండా రోజు నేను ప్రార్థిస్తాను తను గెలవాలని. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కాదు, ఇంకా కూడా ఎదగాలని కోరుకుంటూ, ఎదుగుతాడు కూడా, ఎదగాలి, ఎదుగుతాడు, ఇదే నా కోరిక. అలాగే మా కమలాకర్ సార్ గారిని కూడా ఒకసారి మాట్లాడమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సభకి ఏం చేసిన మా ఓల్డ్ స్టూడెంట్స్ మరియు మా స్టాఫ్ అయిన టీచర్స్ అందరికీ నమస్కారాలు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎదగడానికి కారణం డిసిప్లైన్. మొదటి నుంచి డిసిప్లైన్ మేనర్స్ ఉంటే ఎవరైనా కూడా ఏ దాంట్లో అయినా కూడా వృద్ధిలోకి వచ్చి వారు అనుకున్నది సాధిస్తారని నా ఉద్దేశం.